Namaste and welcome to day 24 of 30-day health challenge. సో ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. బట్ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బికాస్ మనం ఒక్కరమే కాదు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే మరీ మంచిది. సో దట్ మన ఫ్యామిలీస్, మన సొసైటీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఈ రోజు ఛాలెంజ్ ఏంటి? పోస్చర్ చెక్. సో మనం ఏదైనా కాసేపు కూర్చున్నాము, కాసేపు నిల్చున్నాము, ఎవరితోనైనా మాట్లాడుతున్నాము, ఏదైనా పని చేస్తున్నాము, చదువుకుంటున్నాము, రాసుకుంటున్నాము అని అంటే నెమ్మది నెమ్మదిగా ఇలా కూర్చొని కాసేపు తర్వాత ఇలాగ ఇది చాలా మంది గమనించే ఉంటారు. సో ఇలాగైనప్పుడు అంటే దాదాపు ఇలాగన్నమాట. ఓకే, కానీ మధ్య మధ్యలో పోస్చర్ చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను? అగైన్ మేక్ యువర్ స్పైన్ స్ట్రైట్. చూడండి ఎంత తేడా ఉంది ఇలా కూర్చోవడానికి, ఇలా స్ట్రైట్ చేయడానికి. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు మన పోస్చర్ని మనం కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పోస్చర్ని కరెక్ట్ చేస్తామో షోల్డర్స్ బ్రాడ్గా అయిపోతాయి, విశాలంగా అవుతాయి, షోల్డర్స్ రిలాక్స్డ్గా అవుతాయి. మరొకసారి చెక్ చేసుకోవాలి, షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉన్నాయా లేదా, నెక్ మజిల్స్ రిలాక్స్డ్గా ఉన్నాయా లేదా. బికాస్ చాలా వరకు మన స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ అంతా కూడా ఫిజికల్ ఫామ్లో మన షోల్డర్స్, నెక్, బ్యాక్లోనే ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఎప్పటికప్పుడు రిలీవ్ కావడానికి, అలాగే పట్టేసుకొని ఉండకపోవడానికి మనం ఎప్పటికప్పుడు రిలాక్స్డ్గా ఉన్నామా అని చెక్ చేసుకొని జస్ట్ రిలాక్స్ అవ్వాలి. సో ఎప్పుడైతే పోస్చర్ మనం మెయింటైన్ చేస్తామో, స్పైన్ మనం ఇలా లిఫ్ట్ చేస్తామో, ఇలా స్ట్రైట్గా కూర్చుంటామో, ఆటోమేటికలీ మన బ్రీదింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మన బ్రీదింగ్తో పాటు మన ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మరి మనం హెల్తీగా ఉండాలి, మన పనులు చక్కగా చేసుకోవాలి, మనం చేసిన ప్రతి పనిలో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఇతరులతో కలవడానికి వెళ్ళామనుకోండి, మనం ఇట్లా వెళ్తే హౌ డు వీ ఫీల్? మనకి ఎలా అనిపిస్తుంది, మనం చూస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అదే మనం ఇలా అనుకున్నాం అనుకోండి, సో డెఫినెట్గా మనకు కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ధైర్యంగా మాట్లాడగలుగుతాము. సో ఏదైనా హెజిటేషన్ ఉండదు, చాలా ఓపెన్గా ఉంటాం. సో సిమిలర్లీ ఇది ఇతరులకు కూడా ఈ ఫీల్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళు కూడా మీలో అదే చూస్తారు. సో మరి మీలో, ఇతరులలో కూడా ఈ మంచి ఫీలింగ్ రావాలి అని అంటే మరి పోస్చర్ చెక్ చాలా అవసరం. వయసు అయిపోతూ ఉంటే మీరు చాలా మందిని చూసే ఉంటారు, ఎస్పెషల్లీ 60 ఎబోవ్ అవుతూ ఉంటే వాళ్ళు ఒకప్పుడు ఇలా ఉండే వాళ్ళు కూడా ఇలాగ నడవడం, ఇలాగ కూర్చోవడము, కూర్చొని లేవడం కూడా ఇలాగే మెల్లగా, అంటే శరీరానికి ఇబ్బంది కలగకుండా ఇలాగ నడుస్తూ ఉంటారనమాట. అలా అలా నెమ్మదిగా పోస్చర్ కిందికి అయిపోతూ ఉంటుంది. కానీ చిన్న వయసు నుండే కనుక మీరు అలాగ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మంచిది కాదు. పోస్చర్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. సో మరి ఇది చిన్నదే అయినప్పటికీ చాలా బెనిఫిషియల్ హెల్త్ ఛాలెంజ్. సో మరి దీన్ని పాటించండి, ఇతరులకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా పాటించేలా చూడండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మరొక హెల్త్ ఛాలెంజ్తో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.